నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ప్రేమించుకునే ప్రతి కపుల్కి చెప్తున్నాను, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ కూడా ప్రేమించేటప్పుడు క్యాస్ట్ అడ్డు రాదు. ప్రేమించేటప్పుడు అమ్మ నాన్న గుర్తుకు రారు. ఇంటర్ క్యాస్ట్, ఏజ్ గ్యాప్ ఉంది, ఇవేవి గుర్తుకు రావు. కానీ పెళ్ళి అనే సమయానికి ఇవన్నీ గుర్తొస్తాయి. అమ్మ నాన్న అడిగి ప్రేమించావా? జాతకాలు చూసి ప్రేమించావా? ప్రేమించేటప్పుడు నీకు ఏజ్ గ్యాప్లు ఇలాంటివన్నీ గుర్తుకు రావా? ఎందుకు అంటే ఒక రిలేషన్షిప్లో కొంతకాలం గడిచాక, కొన్ని రోజులు గడిచాక ఆ పర్సన్ నీతో లైఫ్ మొత్తం ఊహించేసుకొని ఉంటారు. నువ్వే జీవితం అనిపించుకొని ఉంటారు. అటువంటిది సడన్గా కట్ చేసుకొని, లేదు పెళ్ళికి మా అమ్మ నాన్న ఒప్పుకోరు, మా బంధువులు మమ్మల్ని కలవనివ్వరు, మా బంధువులు రానివ్వరు, ఏజ్ గ్యాప్ ఉంది, జాతకాలు కలవలేదు, ఏ జ్యోతిష్యులు ఎలా చెప్పారు అలా చెప్పారు, ఏజ్ గ్యాప్ ఉంది, ఇవన్నీ పెళ్ళి అనేటప్పటికి గుర్తొస్తాయి. అంటే మీకు ఇది తమాషా అయిపోయింది. స్కూల్ డేస్లో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో, కాలేజ్ డేస్లో ఎవరో, లేకపోతే ఎక్కడో చదివేటప్పుడు అక్కడొకరు. అంటే మీకు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఒక టైంపాసా? చదువుంతా ఏమవుతుంది? చదువుకున్న చదువు వల్ల జ్ఞానము సంస్కారం అనేది వృద్ధి అవ్వాలి, జీవితం పండాలి చదివిన చదువు వల్ల. కానీ ఈ విచ్చలవిడితనం పెరిగి క్యారెక్టర్ స్పాయిల్ చేసుకుంటున్నాం. ప్రేమించావు కదా, జాతకాలు అమ్మ నాన్న బెదిరిస్తున్నారు, లేకపోతే బంధువులు ఇలా అంటున్నారు, ఇంటర్ క్యాస్టు, లేకపోతే ఆచారాలు వేరు, ఏజ్ గ్యాప్ ఉంది, ఇవన్నీ చూడొద్దు. ప్రేమించిన తర్వాత ఎలా ఉండాలంటే చివరి వరకు అన్యోన్యంగా ఆ ప్రేమని పెళ్ళి వరకు తీసుకెళ్ళాలి. అన్యోన్యంగా భార్యకి భర్త, భర్తకి భార్య అన్నట్టు, భార్య భర్తకి మంచి స్నేహితురాలు, భర్తే భార్యకి ఉత్తమమైన స్నేహితుడు, అలాగ ఒకరినొకరు చేతిలో చేసుకొని చివరి వరకు ఉండాలి ఆ రిలేషన్షిప్. అంతేగాని తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఇంటర్ క్యాస్టు, ఏజ్ గ్యాపు, లేకపోతే ఇంకేవేవో జాతకాలు, ఆచారాలు, ఇంటర్ క్యాస్ట్లు ఇవన్నీ చెప్పి సిల్లీ రీజన్స్ చెప్పి ఒకరి జీవితంతో ఆడుకోవద్దు. అంత ఈజీనా నీకు? ఇంకొక మనిషి ఫీలింగ్స్తో, ఇంకొక మనిషి యొక్క మనసుతో ఆడుకోవడం అంటే ఆ మనసు ఎంత ముక్కలైపోద్దో ఆలోచించావా? కొంచెమైనా ఇప్పటికైనా జ్ఞానం కలిగి ప్రవర్తించండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. మరి సిల్లీ రీజన్స్తో బ్రేకప్లు చెప్తే బాగోదు. అర్థమైందా? ఎందుకంటే ఈరోజు చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు, మా పిల్లలు, కొంతమంది పిల్లలు బాగా వింటారు, కొంతమంది పిల్లలు వినరు. అంటే మన పుణ్యం పాపమే మన పిల్లల రూపంలో వస్తుంది. పనికి మాలిన పిల్లలు పుట్టడానికి కారణం మనం పెళ్ళికి ముందు చేసే పిచ్చి వేషాలే. కాబట్టి ఒక రిలేషన్షిప్ పెట్టావంటే చివరి వరకు, పెళ్ళి వరకు తీసుకువెళ్ళి దాన్ని చేతిలో చేసి ఆ చెయ్యి విడిచిపెట్టక చివరి వరకు, అది నిజమైన ప్రేమ అంటే. సిల్లీ రీజన్స్ చెప్పకు, అస్సలు బాగోదు.